ఎక్స్పీరియన్స్లో ఇన్ని వేల బుక్స్ కొన్ని వందల కొద్ది తిరిగేసిన మీ పఠనం ద్వారా తెలుసుకున్నది ఏంటి? హిందువుగా పుట్టిన ఒక వ్యక్తి చనిపోయే లోపు మోక్షం రావాలి అంటే ఈ పలానా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే మోక్షం వస్తుంది. రాదు. ఎందుకు? మనం చేసిన పాపాలు అలా ఉన్నాయా? రాదు. పాపాలు పోవు. ఏ గుడికి వెళ్ళినా రాదు. రాదు. ఎందుకు? గుడికి వెళ్ళినంత మాత్రాన మోక్షం వచ్చే పని అయితే గుడికి వెళ్ళిన వాళ్ళందరికీ మోక్షం రావాలా? నువ్వు గుడి ప్రాథమిక స్థితి, అక్కడి నుంచి ఎదుగు, దైవత్వం వైపు అడుగులు వేయి. అసలు దేవుడు ఎవరు, ఎట్లా ఆరాధించాలా, ఆయనలో కలవాలి అని అంటే నువ్వేం చేయాలా? ఆ సాధన చేస్తే నీకు మోక్షం వస్తుంది. కానీ దేవుడి దగ్గరికి పోయి ఏడో ఇక్కడ సరే. ఇంకొక మంచి దోహా గుర్తొచ్చింది, చెప్తాను. కబీర్ దోహానే, కర్మే మాలా ఫిరై జీబ్ ఫిరై ముహ్ మాహి, మనువాతో దశ దిశ ఫిరై యహతో సుమిరన్ నాహి. అంటే చేతిలో జపమాల తిరుగుతూ ఉంటది, నోట్లో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. వాడు ఏం చేస్తున్నాడు? ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. నా పెట్లో డబ్బులు తెస్తున్నట్టుంది మా ఆవిడ. ఎంతో సుమిరన్ నాకి, అది స్మరణ ఎందుకు అవుద్ది? చెప్తాం శివుడి మీద భక్తి చెప్పుల మీద అని, బయట చెప్పులు వదిలొచ్చాను ఎవడైనా వేసుకుపోతాడేమో. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే, కానీ అక్కడికి పోయి దండం పెట్టినంత మాత్రాన నీకు మోక్షం వస్తుంది, ఆధ్యాత్మికత వస్తుంది అంటే ఉత్తమాట. రైట్. మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతాను. నిజంగానే పాపాలు వెంటాడుతాయా? సరేనమ్మా, నేను ఒక ప్రశ్న వేస్తాను. నువ్వు వేసిన ప్రశ్నకి ప్రశ్న ఇది. ఒక మంచి సంపన్న కుటుంబంలో పుట్టింది, ఇంకొక అమ్మాయి చాలా హీనమైన కుటుంబంలో పుట్టింది, అంటే చాలా పేద కుటుంబంలో పుట్టింది. శ్రావణి చాలా అందంగా ఉంది, ఇంకొక అమ్మాయి చాలా కురూపిగా ఉంది. శ్రావణికి అన్ని అవయవాలన్నీ సరిగ్గా ఉన్నాయి, ఇంకొక అమ్మాయికి అవయవాలు ఏవి సరిగ్గా లేవు. ఎందుకు జరిగింది ఈ సృష్టిలో తేడా? ఎందుకు జరిగింది? దీనికి ఏం రీజన్ చెప్తావు? నువ్వు ఇంత గొప్పగా ఉండడానికి కారణం ఏమిటి? అంత దీన పరిస్థితుల్లో వాళ్ళు ఉండడానికి కారణం ఏమిటి? ఎక్కడ ఏదో ఒకటి ఉండాలిగా, కార్యకారణ సంబంధం. అవునా కాదమ్మా? దీనికి కారణం ఏదో ఉండాలా, నువ్వు ఇలా ఉండడానికి కారణం ఏదో ఉండాలా. ఫైనాన్షియల్ థింగ్ కారణం కాదంటారా? సరే, ఫైనాన్షియల్ థింగ్ అనుకుందాం. కోట్లు ఉన్నటువంటి వాళ్ళు ఆకున్న వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? ఉన్నారు. ఆర్థికమైనటువంటి విధానం అక్కడ ఎందుకు లేదు? అక్కడ ఎందుకు అప్లై కావాలా? సరే, నువ్వు సరే డబ్బులు ఆర్థికం అని అన్నావు, అంగవైకల్యానికి ఆర్థికానికి సంబంధం ఏంది? అవునా కాదా? ఇప్పుడు నువ్వు అన్ని అవయవాలు సరిగ్గా పుట్టివి, ఇంకొక బిడ్డ కొన్ని అవయవ లోపాలతో పుట్టుండే, దీనికి కారణం ఏమిటంటావు? ఎస్, ఇంకొకటి అనుకుందాం. కర్మ సిద్ధాంతాన్ని అంత లోతుగా పోయి ఆలోచించడం కంటే చాలా సులభంగా మనం మాట్లాడుకుందాం. నువ్వు ఒక మంచి చేస్తే నీకు ఒక మంచి జరుగుద్ది, నువ్వు ఒక చెడు చేస్తే నీకు చెడు జరుగుద్ది. ఈజ్ ఇట్ క్లియర్? యాజ్ సింపుల్ యాజ్ సచ్. బాల్ నువ్వు గోడ కొడితే అది వెనక తిరిగి వస్తుంది, నువ్వు ఏది ఇస్తే నీకు అదే వస్తుంది. నువ్వు ఇఫ్ యు డూ గుడ్ యు గెట్ గుడ్, యు డూ బ్యాడ్. నేను చాలా సింపుల్ గా చెప్పా. మన గత జన్మలో లేదు అని అంటే మన జనరేషన్స్ గతంలో చేసినవన్నీ కూడా ఈ జనరేషన్స్ వాళ్ళు బేర్ చేస్తున్నారు, వెంటాడుతుంది అనేవి నమ్మాలంటారు. లేకపోతే నేను ఇందాక చెప్పినటువంటి కారణాలన్నిటికీ ఆన్సర్ చెప్పు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, వాడికంటే అద్భుతమైన తెలివి గలవాడు, ప్యూన్గా పనిచేస్తుంటాడు. వీడికి ఉన్నదేంది, వాడికి లేనిదేంది? లక్. ఎట్టొస్తుంది ఈ లక్? ఏంది మళ్ళా? ఇక్కడ చాలా కర్మలు పోయి కర్మ నుంచి మళ్ళా లక్కకు మీరు కంపేర్ చేసిన థింగ్ లో
అతను ఐఏఎస్. అక్కడ చదువుకు కొలబద్దలు చాలా ఉన్నాయి మన దేశంలో. క్యాస్ట్ ఉంది, రిజర్వేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ పోనీ వీడు కూడా క్యాస్ట్ రిజర్వేషన్ వాటిలో పుట్టొచ్చుగా, ఇంత తెలియగలవాడ. ఇది తెగేది కాదులేండి. చర్చ అనంతం. అర్థమైందా? నేను ఎక్కడ మాట్లాడుతున్నానో అర్థమైందా నీకు? సో నువ్వు చేసిన కర్మే నిన్ను ఉంచుతుంది. నువ్వు సత్కర్మలు చేస్తే మంచి జన్మని తీసుకుంటావు. పునర్జన్మ ఉన్నది అని నమ్మితే, నంబర్ 1 ఫస్ట్ లెట్ మీ బీ. సత్కర్మలు చేయకపోతే 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జీవరాశిగా పుట్టచ్చు కూడా. ఈరోజు ఉదయం ఒక వార్త చదివా. ఒక స్కూల్ స్టూడెంట్ చనిపోయిన తర్వాత తన జన్మ ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి తనని తాను కత్తితో పొడుచుకొని అనిపోయింది. స్కూల్ స్టూడెంట్. నీకు చావుకి తెలుసా? నీకు పెద్దవాళ్ళు చెప్తుంటారు నిందలేందే బొందిపోదు అని. విన్నావా ఎప్పుడైనా ఈ సామెత? కొంచెం రేర్గా. నిందలేందే బొందిపోదు అంటే సావు అనేది అల్టిమేట్ జరిగింది. కానీ ఇప్పుడు నువ్వేం చెప్పావు కాజు దానికి? ఆయన క్యాన్సర్తో చచ్చాడు, ఈయన టీబీతో చచ్చాడు, ఆయన యాక్సిడెంట్లో చచ్చాడు, ఈయన గుండాగి చచ్చాడు, ఆయన ముసలితనంతో చచ్చాడు అనే చెప్తారు తప్ప చచ్చాడు అని మాత్రం అనరు. చావు అనేది జరిగింది, ఒక రీజన్ దానికి అంతే. రైట్. ఎన్నేళ్ళ బిడ్డ నువ్వు చెప్పింది? జస్ట్ 8th స్టాండర్డ్ అనుకో. 8th స్టాండర్డ్ బిడ్డకి అసలు చస్తే ఏం జరుగుద్ది అనే ఆలోచన ఎందుకు వచ్చింది? తన జన్మ ఎలా ఉంటుంది, తిరిగి చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చనిపోయిందంటే షాక్. స్కూల్ స్టూడెంట్. ఆ పోస్ట్ పెట్టింది కూడా ఒక స్కూల్ ఓనర్, చైర్పర్సనే పెట్టారు తన ఫేస్బుక్ వాల్ పైన. అమ్మా ఇది ఒక విచిత్రాల ప్రపంచం తల్లి, విచిత్రాల ప్రపంచం. ఏ మనిషి ఎట్లా ఆలోచిస్తాడో తెలియదు, అండ్ ఏ క్షణానికి ఏం జరుగుద్దో తెలియదు కదా. కానీ అద్భుతమైన ప్రపంచంలో ఆనందంగా నువ్వు ఎట్లా ఉండగలవు అనే దాని మీద ఆలోచించు అంతే. వినా దైన్యేన జీవనం అనాయాసేన మరణం. వినా దైన్యేన జీవితం. ఓకే. దైన్యంగా జీవించకూడదు, అనాయాసేన మరణం. చనిపోయేటప్పుడు హాయిగా చనిపోవాలా అని మనిషి కోరుకోవాలా. అంటే ఆనందంగా జీవించాలి, కష్టపడకుండా చచ్చిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మదన్ గారు. ఒక చరిత్ర, ఒక అంటే సోషల్ సైన్స్ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇంటర్వ్యూలో అన్ని నేర్చేసుకున్నావు గంటలో. బాబాయ్ ఎప్పుడు అట్లా అనుకోబాక, వార్నింగ్ యూ, ఎప్పుడు అట్లా అనుకోబాక. ఎంత నేర్చుకోవాల్సింది చాలా ఉంటది. నువ్వు నీ దోశలెంతో నీ కడుపెంతో అంతే తీసుకోగలవు, ఇక్కడి నుంచి అంతే తాగగలవు. కాబట్టి నేను చాలా నేర్చుకున్నాను అనుకోనే వద్దు. ఎంత నేర్చుకున్నా అనంతమైన విజ్ఞానం అమ్మా. మనం ఎంత నేర్చుకోగలం? మన జీవితం ఎంత చాలా చిన్నది. కాబట్టి నిరంతరంగా నేర్చుకుంటుండే విద్యార్థిగా ఉండు. మీరు నేర్చుకొని మాకు నేర్పిస్తూ ఉండండి, మేము వాళ్ళకి చూపిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్. మదన్ గారితో దిస్ స్పెషల్ ఇంటర్వ్యూ. నాకు తెలిసేది ఇంత చాలా పెద్ద లెంథియెస్ట్ ఇంటర్వ్యూ. సో నేను 2 parts లో ఈ ఇంటర్వ్యూని మీకు అందించాలనుకుంటున్నాను. ఫస్ట్ part 1 లో కొన్ని విషయాలు, part 2 లో కొన్ని విషయాలు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పిలుద్దాం. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ ఎంటైర్ ఇంటర్వ్యూ చూసి మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద మాత్రం పోస్ట్ చేయండి. తిరిగి వచ్చి మళ్ళీ మదన్ గారిని మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం అడుగుదాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ.